సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సింగరేణి బొగ్గు సంస్థ అద్భుత ఫలితాలను సాధించిందన్నారు కనీస వేతన చట్టం బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి సంస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. అందుకే సంస్థ మంచి లాభాల్లోకి వచ్చిందన్నారు జనక్ ప్రసాద్. అందుకే ప్రతి కార్మికుడికి 1,90,000 రూపాయల బోనస్ ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు 41,000 మంది సింగరేణి కార్మికులకి యావరేజ్న 1,90,000 రూపాయలు లాభాల బోనస్ ప్రకటించడం జరిగింది. అంతేకాదు గత 134 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటిది రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇది బోనసా బోగసా అన్నారు. అయ్యా, మీరు మీ మామ, మీరు మీ తండ్రి సింగరేణి కాలేజీలో 10 ఏళ్ళు విధ్వంసం సృష్టించారు. బ్రహ్మాండంగా లాభాలు వచ్చే కంపెనీని మీరు బొగ్గు కరెంటు సప్లై చేస్తే తెలంగాణ ట్రాన్స్కోకి, జన్కోకి పంపితే 30,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి సింగరేణిని ముంచే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి చేసిండు హరీష్ రావు. ఆయన ఉన్న రోజుల్లో ఎంత పంచిండో మీరు చూడండి. 2014 సంవత్సరంలో కేవలం 13,751. ఈ విధంగా ప్రాఫిట్లో తక్కువ పంచి, తక్కువ చూపించి మా ప్రభుత్వం, భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు సింగరేణి అవసరాల కోసం 2,000 కోట్ల రూపాయలు రిజర్వ్ పెట్టి ఎక్స్పెన్షన్ కార్యక్రమం తీసుకోవాలని, అదేవిధంగా కంపెనీలో కార్మికుల సంక్షేమం కోసమని కేవలం బొగ్గు ఉత్పత్తులే కాదు సోలార్ ఎనర్జీ తీసుకురావాలని రకరకాలైనటువంటి ఎక్స్పెన్షన్ ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారికి మేము అడుగుతున్నాం, కేటీఆర్ గారిని అడుగుతున్నాం, మీ 10 ఏళ్లలో ఏ రోజైనా సింగరేణి కాలేజ్ వాస్తవ లాభాలు ప్రకటించారా? ఎప్పుడైనా మీరు 1,90,000 రూపాయలు బోనస్ ప్రకటించారా? వాళ్ళు ప్రకటించిన బోనస్ చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ విధంగా కార్మిక ద్రోహం చేసి ఇవాళ మా ప్రభుత్వం మీద బురదలుతున్నారు.